సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 5వ తారీఖు లగాయితూ అక్టోబర్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మిథున రాశి యందు సంచరిస్తూ ఉండగా, సింహరాశి యందు కేతువు, కన్యారాశి యందు రవి శుక్రులు, తులారాశి యందు కుజబుధులు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో కుంభము, మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 6వ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు, లాభస్థానమందు రాహుగ్రహం యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ప్రధానమైనటువంటి ఇబ్బంది వ్యయస్థానమందు ఉన్నటువంటి వక్రించినటువంటి శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అలాగే భృగు షట్కము అనేటువంటి శుక్రుని యొక్క షష్టభావ స్థితి కూడా ఈ వారంలో కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే రవి రాహుగ్రహాల తాలూకు అనుకూల్యతల వల్ల అటు ఆర్థిక ఇబ్బందులకి అనారోగ్య సమస్యలకి ఈ వారం అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధల మీద ఎవరైతే ఈ మేషరాశి వారు కొంత ఎక్కువగా వాటిని తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేటువంటిది ఫలించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే స్త్రీల వల్ల సమస్యలు, అది మన తోబుట్టువుల దగ్గర నుండి, భార్య దగ్గర నుండి, తల్లిగారి దగ్గర నుండి ఎవరైనా సరే, ఇంట్లో కానీ బయట కానీ స్త్రీలతో అనేక రకాలైనటువంటి మాట పట్టింపులు సమస్యాత్మకంగా కొంత ఈ వారం ఉండబోతూ ఉన్నది. అంతేకాక మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని వక్రీకరించి మిగతా వాళ్ళు ప్రచారం చేయడము, లేదా మిస్కమ్యూనికేషన్ అంటారు, అంటే తప్పుగా మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రచారం అవుతూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రయాణం చేయడం వల్ల మనకేం ఫలితం రాదు అని తెలిసినప్పటికీ ప్రయాణించవలసి వస్తుంది. శారీరక శ్రమ, డబ్బు ఖర్చు, కాలం వృధాగా పోవడం లాంటివి ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంతేకాక ఎవరికైనా ఒక మాటని బలంగా ఇద్దామనుకుంటే ఆ శక్తి సరిపోదు. పలానా ఈ పనిలో నీకు నేను సహాయం చేస్తాను అని నిక్కర్షగా చెప్పలేకపోతాం. ఒకళ్ళు వెనకాల నిలబడాలి అని ప్రయత్నం చేయలేకపోతాం. ఎందుకంటే మీకు ఉండేటువంటి ఒడిదుడుకులతో కూడా ఉన్నటువంటి ఈ టైట్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో అనుకోని విధంగా ఏదో ఒక పని వస్తూ ఉంటుంది. ఇవాళ మనం వీరి వెనకాల వెళదాం, వీళ్ళకి సహాయం చేద్దామని మనసులో ఉంటుంది. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి ఏదో ఒక పని మీరు చేయవలసి రావడము, ఇంకా ముఖ్యమైనటువంటి పనులు తగలడము, అందువల్ల నువ్వు ఇలాగే చెప్తావు, మాకు ఫలానా దానికి నిలబడతానని, కానీ రావు అనేటువంటి ఒక అపవాదం అది బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేషరాశి వారు ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి ఈ వారంలో ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి.